Hello dear parents, very happy to see you all attending the PTM and come to know the P3 marks and all. So we would like to give those few suggestions for the parents during the holidays what's supposed to be done. So ఇంట్లో మీరు ఏం చేయాలంటే వాళ్ళ రూమ్ చదువుకునే రూమ్ కానీ లేదా మీ హాల్ కానీ లివింగ్ రూమ్ ఏదైనా సరే ఏ లెర్నింగ్ వాల్ని క్రియేట్ చేయండి. వన్ వాల్ లాంగ్వేజ్ వాల్ అని, ఇంకొక వాల్ మ్యాథ్ వాల్ అని, సైన్స్ వాల్ అని. అంటే వాళ్ళు సైన్స్ వాల్ మ్యాథ్ వాల్ అంటే ఏంటంటే ఒక గోడకి ఆ రూమ్లో ఉన్నటువంటి ఒక గోడకి చార్ట్స్ చక్కగా తయారు చేసి, ఇప్పుడు తెలుగులో వీక్ ఉంటే తెలుగు పదాలన్నీ గుణితపు గుర్తులతో ఉన్నటువంటి పదాలు అంటే గుర్దీర్ఘంతో ఉన్నటువంటి పదాలను ఒకరోజు, ఒత్తులతో ఉన్నటువంటి పదాలు ఒక వారం అట్లా తయారు చేసి, హిందీ అయితే హిందీ అలా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని పదాలు అన్నీ అండర్లైన్ చేసి ఈకి మాత్ర ఊకి మాత్ర అట్లాంటి పదాలు ఉన్నటువంటివన్నీ ఆ చార్ట్ 5 రూపీస్కి ఒక చార్ట్ దొరుకుతారు, ఒక 5-6 చార్ట్లు తయారు చేసి అతికించేసి, ఇక మ్యాథమెటిక్స్లో కూడా వాళ్ళకి ఫార్ములాస్ ఉంటాయి. ప్లస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అని, టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా అని. ఇప్పుడు వాళ్ళ సైన్స్లో కూడా మళ్ళీ ఏంటి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని, నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ అన్ని పదాలు ఏవైతే ఉంటాయో అన్ని సైంటిఫిక్ వర్డ్స్, వాట్ ఈస్ క్వినైన్, అపిస్నాలిసిస్ అట్లా ఎన్నో పదాలు ప్రతి స్టూడెంట్ బుక్లో మీరు చూసినట్లయితే కఠిన పదాలని మీరు జనరల్గా అంటారు హార్డ్ వర్డ్స్ అనొద్దు, న్యూ వర్డ్స్ అన్నారు. న్యూ వర్డ్స్ అంటే వాళ్ళకి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ కలిగేటువంటి పదాలు. అట్లాంటివన్నీ అండర్లైన్ చేసి ఆ చార్ట్ మీద రాసి పొద్దున్న లేవగానే పిల్లల్ని చదివించండి. ఆ పొద్దున్న లేవగానే ఆ చార్ట్స్ అన్నీ కూడా చక్కగా చదవాలి. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ అది చదవాలి. అప్పుడు చదివినప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకునేటప్పుడు ఆ పదాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది నేర్చుకోవడానికి. ఇక రెండవది ఏంటంటే అట్లా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంట్లో కూడా ఒక లెర్నింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం వల్ల స్టూడెంట్స్కి లెర్నింగ్ అనేది ఒక ఇన్బిల్ట్ థాట్ వాళ్ళలో ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి మీరు ఇంట్లో లెర్నింగ్ వాల్ అంటే నేర్చుకునేటువంటి ఏ గోడకు చూసినా కూడా చార్ట్స్ ఉంటే కనుక ఇంట్లో కూడా ఒక లెర్నింగ్ ఎబిలిటీ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. మరి ఇంట్లో మీరు ఇక్కడ స్కూల్లో టీచర్లు చేసినట్లయితే స్టూడెంట్ విల్ గో ఇన్ టు ది అమేజింగ్ గ్రేటర్ లెవెల్. అయితే ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. మరి ఇంట్లో కూడా అట్లాంటి చదివే వాతావరణం ఇప్పుడు ఎట్లాగో సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి పిల్లల్ని అలా తయారు చేయండి. అట్లా డైలీ రీడింగ్ ప్రాక్టీస్. ఇప్పుడు ఇంట్లో పెద్ద అబ్బాయి కానీ పెద్ద సిస్టర్ కానీ ఎవరైనా ఉంటే మిగతా చిన్న సిస్టర్ బ్రదర్కి నేర్పించాలి. అట్లా నేర్పించడం వల్ల ఒకరు నుంచి ఒకరు మ్యాథ్లో టేబుల్స్ ప్లస్ డివిజన్స్, మల్టిప్లికేషన్స్, అడిషన్స్, డీమార్క్స్ ఉంటాం. దీనిలో మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్స్ అన్నిటి కూడా కొన్ని సమ్స్ దాని మీద చేసి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇట్లా అద్భుతమైనటువంటి మార్పు జరుగుతూ ఉంటుంది. సో స్కూల్లో టీచర్లు ఏం చేస్తారంటే లెవెల్ 1, L1, L2, L3, L4 అంటే వర్డ్ లెవెల్, లెటర్ లెవెల్, వర్డ్ లెవెల్, సెంటెన్స్ లెవెల్, పారాగ్రాఫ్ లెవెల్, స్టోరీ అండ్ కాంప్రహెన్షన్ లెవెల్ అని మనం తీసుకుంటాం. అయితే ఆ స్టోరీ అండ్ కాంప్రహెన్షన్ లెవెల్ అంటే చదివింది అర్థం కావడం, అర్థమైంది వాళ్ళ సొంత మాటల్లో చెప్పే అటువంటి ఎబిలిటీ కలిగి ఉండాలి. మరి అది చేయగలుగుతున్నారా అని మీరు పేరెంట్గా మీరు కూడా ఇంట్లో ఒకసారి వాళ్ళని టెస్ట్ చేస్తూ ఉండాలి. ఇది కనుక జరిగితే వాళ్ళకి ఈజీగా ఏ టెక్స్ట్ బుక్ అయినా ఈజీగా చదవగలరు, రాయగలరు. అంటే ఈజీగా వాళ్ళు దే కెన్ ఏబుల్ టు రీడ్, రిట్రీవ్ అండ్ ప్రజెంట్ ఇట్ ఆన్ దేర్ ఓన్ వర్డ్స్. సో ఈ విషయం ఇది కనుక మనం అందరం కలిసి చేసినట్లయితే డెఫినెట్గా దే విల్ బికమ్. సో ఇప్పుడు L2 లెవెల్లో ఉన్న స్టూడెంట్ అంటే వర్డ్ లెవెల్లో ఉన్న స్టూడెంట్ సెంటెన్స్ లెవెల్లోకి రావాలి. సెంటెన్స్ లెవెల్లో ఉన్న స్టూడెంట్ పారాగ్రాఫ్ లెవెల్లో ఉన్న స్టూడెంట్ స్టోరీ లెవెల్లోకి రావాలి. స్టోరీ లెవెల్ కాంప్రహెన్షన్ లెవెల్లోకి వచ్చేట్టుగా మనందరం చేద్దాం. So students also please you have to follow this wonderful strategy and how better you are improving yourself from one level to next level are you going, that you have to interest with. This is supposed to be done and very important thing is and Monday we are going to have the Rangoli competition. Parents also can participate in this. Next thing is what is 13th is Rangoli and 12th is Swami Vivekananda birthday celebration. So renowned philosopher is wonderful and మీ పిల్లల్ని కూడా అట్లా స్వామి వివేకానంద లాగా తయారు చేసి మరి బిడ్డలు పంపించాల్సిందిగా మరి సంక్రాంతి హాలిడేస్ని
లెర్నింగ్ హాలిడేస్గా మనం క్రియేట్ చేసి పొద్దున్నే మరి డైలీ 24 గంటలు కదా, పొద్దున ఒక 2 అవర్స్, సాయంత్రం ఒక 2 అవర్స్, అంటే ఒక 4 గంటలు చదివి 20 గంటలు ఎంజాయ్మెంట్ చేయమనండి. ఫస్ట్ పొద్దున లేవాలని 2 అవర్స్ చదవండి. ఇక 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే మాత్రం పొద్దున ఒక 3 అవర్స్, ఈవినింగ్ ఒక 3 అవర్స్, ఒక 6 అవర్స్ చదివి మిగతా 18 అవర్స్ ఎంజాయ్ చేసుకోవాలి. ఇంకా చిన్నపిల్లలు కిందర్ గార్డెన్ మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్, 2 అవర్స్ చదివితే కనుక తినాలి. కిండర్ గార్డెన్ 2 అవర్స్, ప్రైమరీ 3 అవర్స్, అండ్ హై స్కూల్ ఒక 6 అవర్స్ కనుక చదివితే అద్భుతమైనటువంటి మార్పు అనేది వస్తుంది. సో ఫాలో దిస్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎంజాయ్ ద ఫెస్టివల్ అండ్ మేక్ learning ambience, you create the learning ambience at home also. Thank you. Have a great festival mood and 12th Swami Vivekananda laga tayar chesukoni. Okay, thank you.